వాతావరణం ఎంత బాగుందో చూడండి. మేడం గారు కూడా వస్తే మంచిదమ్మా. మీరు కూడా రండి అమ్మా, మీరు కూడా రండి. మీరు మంగళాలు మీరు ఎత్తుకోండి. నేను వచ్చినప్పుడు నుంచి వస్తున్నాను, అబ్బాయి అమలు చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయి అసలు ఏమీ అమలు చేస్తలేదు. అంత ప్రశాంతంగా ఉందో. దేవుని మహాకృపను బట్టి విజయవంతి గారిని మాధురిని దేవుడు దీవించి వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి కుమారుని ఇచ్చారు. ప్రభుత్వ స్తోత్రములు. తర్వాత కుమార్తె ఇచ్చారు. చిన్న ప్రార్థన చేసి నా ఆకాంక్షలు. పరిశుద్ధులమైన మా తండ్రి, ప్రేమ కలిగిన బహున్నతుడు దేవ, క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామంలో స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం మా ప్రియ సహోదరులు వీరాంజనేయులు గారి గృహంలో మీరు జరిగిస్తున్న ఈ బృహత్ కూడికను బట్టి, ఈ స్తుతి కూటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీరాంజనేయులు గారిని, సహోదరిని మీరు దీవించిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం. అందులో కుమారుడు, కోడలు, మనవులను బట్టి మీకు స్తోత్రము. మనవరాల్ని నాయన మరి పేరు పెట్టి ఈ సందర్భంలో స్థానిక సంఘ ప్రియులు మీరు సమకూర్చిన దానికి ఒక స్తోత్రములు. మీ దాసుని మనం కూడా తీర్చినందుకు స్తోత్రములు. ఒక చక్కటి పేరు మీరు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ దీవించమని, యేసు ప్రభు నామం ఈ పేరు బిడ్డ జీవితంలో సార్థకమైనట్లు చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభుత్వ ప్రియులారా, దేవుడు మానవుడైనప్పుడు దేవదూత ద్వారా నామకరణం చేయబడ్డాడు. ఏమని? యేసు అని. దేవునికి ఏమవసరమైంది? పేరు అవసరమైంది. కనుక ఇప్పుడు విజయానందం గారు వారి బిడ్డ కొరకు ఇవ్వబడినటువంటి పేరు షారోన్ రోజ్ అని నామకరణం చేయడం జరిగింది. అందరూ చెప్పండి చూద్దాం. కొంచెం నోరు తిరగడం కష్టమే. షారోన్ రోజ్ ఆశీర్వాదం చెప్తాం. పరిశుద్ధులు వెళుతున్నాం. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని ఆదరణ కాపుదల షారోన్ రోజులకు ప్రభు పర్యంతము తోడై ఉండునుగాక. అందరూ నిశ్శబ్దం ఉండేటట్లయితే, ప్రభు వాక్యం దివ్యమైన వాక్యం, మధురమైంది. అది మధురమైంది. మన జీవితాలు వెలుగునిచ్చేది, మన జీవితాలు వెలిగించేది, మన జీవితాలకు సంతృప్తినిచ్చేది, ఆయన మార్గం నడిపించేది, మన త్రోవ వెలుగుగా ఉండేది. ఆ వాక్యాన్ని మనకు సత్యంగా మనకు వివరిస్తారు. లోకంలో అసలు కంటే వడ్డీ ముద్దన్నారు. కొడుకులు కూతురు కంటే ఆ పిల్లలకు పుట్టిన పిల్లలు చూసారా, వాళ్ళు చూసి తబ్బిబ్బైపోతుంటాం. పైకి తేడా లేదు కానీ వీరాజగిరి గారు లోపల చాలా సంతోషంగా బాధపడతాం.